హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీ ఫర్ ఆల్. సో ఈరోజు టీయే కాకుండా ఒక మిషన్ కి మోటార్ ఎలా ఫిక్స్ చేయాలో సో మనం ఈరోజు క్లియర్ గా వీడియోలో చూపిస్తాను. సో ఏంటంటే మా మిస్సెస్ వచ్చేసి టైలింగ్ నేర్చుకుంటుంది. తను ఏంటంటే ఇది ప్రెస్ చేసి 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 పాపము మా నడుము కాళ్ళు అన్ని నొచ్చుతున్నాయి తనకి. సో మిషన్ అయితే ఆర్డర్ చేసాము. సో మిషన్ అయితే ఆర్డర్ చేసిన తర్వాత దీన్ని ఎలా ఫిక్స్ చేయాలి ఏంటనేది దీని మాన్యువల్ ఎవరికి తెలియదు. సో దీంట్లో కూడా మనకు అంతగా ఏం చెప్పరు. ఈ కంపెనీ వచ్చేసి ఆల్ఫైజా అని చెప్పి సంథింగ్ ఏదో మనకి ఒక మోటార్ అయితే మా మిస్సెస్ బుక్ చేసుకుంది. సో ఈ మోటార్ కి బ్రాకెట్ అయితే ఉంది. సో ఈ మోటార్ తో పాటు రెండు బెల్ట్స్ వచ్చాయి. రెండు బెల్ట్స్ దీనికి సంబంధించిన ఈ నట్లు విత్ బ్రాకెట్స్ వచ్చాయి. సో దీంతో మనం ఎలా ఫిక్స్ చేయాలి, అసలు ఏంటి దీని కంప్లీట్ ప్రాసెస్ మీకు చూపిస్తాను. రేపు పొద్దున్న మీరు ఎవరైనా సరే మిషన్ బుక్ చేసుకున్నప్పుడు దాన్ని ఎలా ఫిక్స్ చేయాలో ఏంటో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. లేకపోతే బయట షాపులకి వెళ్ళి టైలరింగ్ షాపులకి వెళ్ళి ఫిక్స్ చేసుకోవాలా, అలాంటి ప్రాబ్లం లేకుండా సింపుల్ గా మీకు ఇప్పుడు మనం ఎలాగైతే టీచ్ చేస్తున్నామో అదే పద్ధతిలో ఈ మోటార్ని కూడా అలాగే ఫిక్స్ చేసి మీకు సింపుల్ గా చేసి చూపిస్తాను. సో ఏంటంటే మనకి ఇలా రెండు బెల్ట్లు వచ్చాయి, ఇలా మోటార్ వచ్చింది. తర్వాత ఏంటంటే మనం ప్రెస్సింగ్ ఇది ఏదైతే మనము ఆపరేటింగ్ చేస్తామో ఆ మిషన్ యొక్క ఇది హోల్డర్ వచ్చింది, ప్రెస్సింగ్ మిషన్ హోల్డర్ వచ్చింది. తర్వాత ఇలా వచ్చాయి అనమాట. సో ఏంటంటే మోటార్ రెండు రకాలుగా ఫిక్స్ చేసుకోవచ్చు. ఒక దగ్గర రామ్మ, రెండు రకాలుగా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా పెట్టి ఇది ఏదైతే వుడ్ ఉందో ఈ వుడ్కి ఈ మోటార్ని ఇలా హోల్స్ పెట్టి ఈ పెద్ద బెల్ట్స్ ని వాడి ఇలా కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. కాకుండా ఏంటంటే ఇలాంటి మెరిట్ అనే మిషన్స్ మాత్రం ఒక సైడ్ కి ఒక హోల్ ఉంటుంది. ఇక్కడ దగ్గర సైడ్ కి ఒక హోల్ ఉంటుంది. సో ఈ హోల్ ద్వారా కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. దానికి హోల్ ఫిక్స్ చేసుకోవడానికి మనకి ఏంటంటే ఒక రెండు బ్రాకెట్స్ కూడా ఇచ్చాడు. ఆ హోల్స్ కి ఎలా ఫిక్స్ చేయాలి ఏంటనేది మిషన్ అంటే ఒకవేళ మీకు ఆ హోల్ లేదనుకో మిషన్ ద్వారా హోల్స్ పెట్టి ఈ మోటార్ టేబుల్ మీద ఫిక్స్ చేసి అలా ఫిక్స్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే మాకు ఇది మెరిట్ కి మిషన్ కి ఆల్రెడీ హోల్ ఉంది కాబట్టి నేను సింపుల్ గా ఎలా ఫిక్స్ చేయాలో మీకు చూపిస్తాను ప్రాసెస్. సో మనకి మోటార్ అయితే ఇలా వస్తుంది, ఇలాగైతే రావడం జరుగుతుంది. సో ఈ మోటార్ కి ఫస్ట్ ఒక స్క్రూ డ్రైవర్ తీసుకొని ఫస్ట్ ఈ 4 స్క్రూలు ఇప్పియాలి. ఈ 4 స్క్రూలు ఇప్పేసి మనకి బ్రాకెట్ తీసేసేయాలి. ఈ బ్రాకెట్ దేనికంటే వుడెన్ ఫిక్స్ చేస్తే మాత్రమే ఈ బ్రాకెట్ కావాలి. మనం ఇప్పుడు డైరెక్ట్ మిషన్ ఫిక్స్ చేస్తున్నాం కదా, బ్రాకెట్ అవసరం లేదు. సో చాలా మందికి మాన్యువల్ ఎలా ఫిక్స్ చేయాలి ఏంటనేది తెలియదు కదా, వాళ్ళ కోసం అనేది ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. ఎందుకంటే యూజ్ అయ్యే వీడియో. ప్రతిరోజు చాలా మంది ఇలా టైలరింగ్ నేర్చుకొని ఇలాగా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు కదా, వాళ్ళ కోసమని ఈ మిషన్ అయితే ఆర్డర్ చేసుకుంటాను. సో నేను అది మాన్యువల్ ఎలా ఫిక్స్ చేయాలి ఏంటనేది మీకు ఈ వీడియో. సో ఈ మోటార్ అయితే ఈ మోటార్ ని ఎలా ఫిక్స్ చేయాలి ఏంటనేది చాలా మందికి తెలియదు. సో ఇది మనకి మోటార్ తో పాటు ఈ బ్రాకెట్ అయితే వస్తుంది. ఫస్ట్ ఈ బ్రాకెట్ ని దీనికి ఉండే బ్రాకెట్ ని రిమూవ్ చేయండి. తర్వాత ఈ బ్రాకెట్ ని యాడ్ చేయండి. సింపుల్. ఈ బ్రాకెట్ ని యాడ్ చేస్తున్నాను. ఈ బ్రాకెట్ అనేది ఇలా యాడ్ చేసుకున్నాను. చూసారు కదా ఎంత నీట్ గా ఇలా బ్రాకెట్ ఇలా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి ఇది ఫిక్స్ చేసుకోవాలా. దీనికి ఇది ఫిక్స్ చేసుకోవాలా. చూసారు కదా, ఇలా ఈ లాక్ ఉంటుంది. ఈ లాక్ ని ఇలా పెట్టి ఫిక్స్ చేయాలి. ఎందుకంటే టెన్షన్ ఇస్తాం కదా మనం. టెన్షన్ ఇచ్చినప్పుడు చూడండి, ఇది టెన్షన్ ఇచ్చినప్పుడు ఇది మళ్ళీ మోటార్ ముందుకు వెళ్ళిపోకుండా ఇది టెన్షన్ అనమాట. దీన్ని ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి మనం నట్ పెట్టి ఫిక్స్ చేసుకుంటున్నాం. సో దీంతో పాటు నట్లు అన్ని ఇస్తారు మనకి, ప్రతి ఒక్కటి మీకు దీంట్లో ఉంటుంది. మీరు ఏం టెన్షన్ తీసుకోవాల్సిన పని కూడా లేదు.
కొంచెం డైరెక్ట్గా ఫిక్స్ చేసుకోండి. ఫిక్స్ చేసుకున్నాక ఇటు సైడ్ రామ్మా. ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇగో చూసారు కదా, ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది మనకి. ఇది ఎలా ఫిక్స్ చేసుకోవాలి ఏంటనేది ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. ఫిక్స్ చేసుకున్నాము, దీనికి ఒక బ్రాకెట్ పెట్టుకున్నాము, దానికి ఇంకో బ్రాకెట్ పెట్టుకున్నాము. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూసారు కదా, ఇక్కడ మోటార్కి ఒక ఆప్షన్ ఉంది. ఈ మోటార్కి ఈ నట్టు ఫిక్స్ చేసుకోవాలి. చాలా దానికి ఉంటాయి, మీకు ఉందో లేదు ఫస్ట్ చూసుకోండి. ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఇగోండి నేనైతే ఇలా పెట్టి ఫిక్స్ చేసుకుంటున్నాను. కాస్త తీయి. మోటార్ని అయితే ఇలా ఫిక్స్ చేసుకున్నాను. ఫిక్స్ చేసుకొని బెల్ట్ పెట్టే విధానం కూడా ఉంటుంది చూసారు కదా. బెల్ట్ ఎలా పెట్టాలంటే చూసుకోండి. ఈ బెల్ట్ ని ఇలా కంప్లీట్ గా ఈ లోపల తోయాలి. ఇగొచ్చి ఇక్కడ గ్యాప్ ఉంటుంది, ఈ లోపల తోయాలి. ఈ లోపల తోసి ఇలా అంటే బెల్ట్ వచ్చేస్తుంది. కానీ మీరు పొరపాటున బెల్ట్ తీసే విధానంలో మీరు ఎలాగంటే ఇగోండి ఇలా పెట్టారనుకోండి, బెల్ట్ ని ఇలా పెట్టారనుకోండి, మీకు సాయంత్రం అయినా సరే బెల్ట్ వెళ్ళదు దీంట్లో లోపల నుంచి. సో నేను చెప్పే విధానంగా లోపలికి ఇలా బెల్ట్ తోసి లోపలికి ఇలా తీసి ఇలా పెట్టేయాలి. బెల్ట్ పెట్టుకోవాలి. ఈ బెల్ట్ కి టెన్షన్ ఎలా ఇవ్వాలో ఏంటో బెల్ట్ కి ఒక పిన్ ఉంది కదా, ఒక నట్టు ఉంది. ఈ నట్టును లూజ్ చేసి ఈ బాబిన్ అనేది లోపల తోసుకోండి. అవ్వట్లేదు. సో ఇలా ఫిక్స్ చేసుకోవాలి కరెక్ట్ గా. మనం ఈ మోటార్ అనేది టెన్షన్ చూసుకొని ఫిక్స్ చేసుకొని ఇక్కడ మార్క్ పెట్టుకోవాలి, గుర్తు పెట్టుకోండి. ఇలాగైతే నేను హోల్స్ పెట్టుకున్నాను. ఇలా హోల్స్ పెట్టుకొని ఇప్పుడు దీన్ని మనం ఫిక్స్ చేద్దామా? అదే అటు వెళ్ళిపో. సో ఈ మోటార్ ని ఇక్కడ ఫిక్స్ చేద్దామా మనం? ఈ మోటార్ ని ఇక్కడ ఈ వాచర్లతో ఫిక్స్ చేద్దామా? పైన వాచర్ కింద వాచర్ పెట్టుకోండి. ఎందుకంటే పైన వాచర్ అడ్జస్ట్మెంట్ సరిపోదు మనకి, అక్కడ టెన్షన్ ఇవ్వాలి కదా. సో దానివల్ల పైన ఒక వాచర్ కింద వాచర్ ఇలా పెట్టుకొని ఫస్ట్ ఇలా పెట్టుకొని కరెక్ట్ గా ఇదే హోల్స్ లో ఉన్న దీన్ని ఇలా డ్రాప్ చేసి ఈ వాచర్లు పెట్టుకుంటే మీకు కింద ఒక వాచర్ పైన ఒక వాచర్ పెట్టుకుంటే మీకు టెన్షన్ ఇవ్వడానికి బాగుంటది అనమాట. అంటే మోటార్ రబ్బరు మన బెల్ట్ ఉంటుంది కదా, ఆ బెల్ట్ ని ఎలా ఫిక్స్ చేయాలి ఏంటనేది చూసారు కదా. నేను ఎలా ఫిక్స్ చేసుకుంటున్నానో ఎగ్జాక్ట్ గా అలాగే ఫిక్స్ చేసుకోండి, సరేనా? ఇప్పుడు ఫిక్స్ చేసుకున్నాను కదా దీన్ని ఫిక్స్ చేసుకున్నాను కదా. ఈ ఫిక్స్ చేసుకుని బెల్ట్ పెట్టినాక దీనికి టెన్షన్ ఇవ్వండి. ఎందుకంటే బెల్ట్ మనకి ఎలా సరిపోతుందో ఏంటో అక్కడ అంటే మనకి ఇది కరెక్ట్ గా ఇది ఉంటుందో లేదో చూసుకొని ఫిక్స్ చేసుకోవాలి. ఇగోండి ఈయనైతే కరెక్ట్ సరిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలాగ టెన్షన్ ఇచ్చి దీన్ని టైట్ చేస్తున్నాను.
చాలు. అయితే ఇలా ఫిక్స్ చేసుకొని దీనికి ఒక మనమైతే ఈ టెన్షన్ ఎంత ఉందో అంతా ఫిక్స్ చేసి దీనికైతే ఇలా సెట్ చేయడం జరిగింది. సెట్ చేసుకొని ఇప్పుడు చూడండి అక్కడ ఇలా కనెక్షన్ అనేది ఇలా ఇచ్చామన్నమాట. కనెక్షన్ తన ప్రెస్సింగ్ అలా పెడుతుంది. చూడండి అక్కడ ప్రెస్సింగ్ ఎలా పెడుతుందో. తన ప్రెస్సింగ్ అలా పెడితే ప్రెస్ చేయమ్మా. ఇప్పుడు ఇగోండి ఇక్కడ మోటార్ అనేది ఇలా రన్ అవడం జరుగుతుంది. స్టార్ట్ చేయి. ఇదండి, ఇది ఇలా చేసుకోవాలి. ఓకేనా? ఇది ప్రాసెస్. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇలాంటి మళ్ళీ ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.